అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియులారా, మనం చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈ మత్తయి సువార్త మొదటి ఈ 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము విశ్వాస జీవితానికి సరిపడునంత ఆత్మబలాన్ని చేకూర్చేటువంటి చక్కటి యేసయ్య మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఒక సుదీర్ఘమైనటువంటి సమాచారం, క్రైస్తవ జీవన శైలిని అద్భుతంగా తీర్చిదిద్దగలిగినటువంటి విధానాన్ని మనము ఈ 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తాం. గమనించండి, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ 3 అధ్యాయాలను ఖచ్చితంగా చదవాలి. అలా చదివినప్పుడు మన ఆత్మీయత విరసిల్లుతూ ఉంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము విశ్వాసంలో చూడగలుగుతూ ఉంటుంటాం. ప్రతి ఒక్కటి ఒక అమూల్యమైనటువంటి అనుభవంగా, ఆధ్యాత్మికతలో బలపరచేటువంటి విషయాలు ప్రతి వచనములోనూ మనం చూస్తాం. విషయం ఏంటంటే, 5వ అధ్యాయములో మనం చూస్తాం, ఆయన కొండ ఎక్కి అని. ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహమునకు, ఈ రోజున క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాలకు నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, బాధలకు నివారణ కలుగుతుంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులన్నీ ఉపశమనం కలిగేటువంటి పరిస్థితిని మనం క్రీస్తు దగ్గర చూస్తాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నటువంటివి, ఒక ప్రశాంతమైనటువంటి జీవితం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మనకు దొరుకుతుంది, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది. ఈ రోజున పలు రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ, కష్టాల్లో కృంగిపోతూ, బాధల్లో నలిగిపోతున్నటువంటి జీవితంలో ఉంటున్నావా? ఆయన దగ్గరకు రండి, ఆయన దగ్గర రండి, మీకు ప్రశాంతతను కలిగి చేస్తాడు. ఆయన చెప్పినటువంటి మాటలలో ఈ 6వ అధ్యాయము 34వ వచనం, 6వ అధ్యాయంలో చివరి వచనం ఏంటినంటే, రేపటిని గురించి చింతించవద్దు. ఈ రోజున ప్రతి మనిషి యొక్క బలహీనతకు, బాధకు, బెంగకు గల కారణం ఏంటో తెలుసా? ఎన్నో రకాలైనటువంటి చింతలు. ఈ రోజున మనిషి నలిగిపోవడానికి గల కారణం, ఆయుష్ తరిగిపోవడానికి గల కారణం, రకరకాల పరిస్థితుల మధ్య హాస్పిటల్ పాలవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చింతలు. మనిషి చింతపడవచ్చు. దేనికోసం? ఈ రోజును గురించి నువ్వు ఆలోచన చేయి. ఈ రోజు వరకు చింతపడు, ఈ రోజు వరకు ప్రయాసపడు, ఈ రోజు కొరకు ఆలోచన చేయి. ఈ రోజు కొరకు నువ్వు పడినటువంటి ప్రయాస, నీ చింతకు కావలసినటువంటి శక్తి ఈరోజు నీ శరీరంలో ఉన్నది. మనిషి జీవితంలో ఎందుకు నలిగిపోతున్నాడు, ఎందుకు తన యొక్క జీవితంలో అలసిపోతున్నాడు అని అంటే, మనిషి చింత ఈ రోజు కోసం కాదండి, రేపటిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఎల్లుండి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ వారం అంతా ఎలాగా, ఈ నెల అంతా ఎలాగా, ఈ సంవత్సరం ఎలాగా, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ చింతపడుతూ ఉంటున్నాడు. సహోదరులను గమనించండి, మన చింత ఈ రోజుకు మాత్రమే పరిమితమై ఉంటుండాలి. ఈ రోజు కొరకే మనం ఆలోచన చేయాలి, కానీ రేపటి కొరకు మనం ఆలోచన చేయకూడదు. రేపటిని గురించి ఆలోచించే మనిషి నలిగిపోతూ ఉంటున్నాడు, మనిషి కృంగిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అద్భుతమైనటువంటి మార్గములో మనలను నడిపిస్తూ ఉంటుంది. రేపటిని గురించి చింతపడవద్దు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది, ఏనాటికి ఆయన మనలను ఆనాడు నడిపించగలిగినటువంటి వాడు. ఆకాశ పక్షులను చూడండి అని వాటిని గురించి వివరిస్తూ, అవి విత్తవు, కోయవు, వడకవు, వాటిని పోషించుచున్నటువంటి నేను పోషించలేనా?
నువ్వు వాటికంటే శ్రేష్ఠుడవు కాదా, శ్రేష్ఠురాలవు కాదా? దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటిది. వీఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళం. దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు? ఏ నాటికి ఆనాడు దేవుడు సహాయం చేసి దేవుడు నడిపిస్తాడు. నా బాల్య దినాలు, నా చిన్నతనం, నేను ఎరిగినటువంటి ఆ బాల్య దినాలు ఎప్పటికీ నా ఒళ్ళు గగురు పడిచేటువంటి పరిస్థితులను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాను. ఆహారం కోసం ఇబ్బందులు, వస్త్రాల కోసం ఇబ్బందులు, వసతి కోసం ఇబ్బందులు. చిన్న పూరిపాకలో పస్తులతో కూడినటువంటి అనుభవాలు, తండ్రి లేనటువంటి పరిస్థితిని, తల్లి ఎంతో భారముతో ఎంతో కష్టముతో మమ్మలను పెంచినటువంటి అనుభవాలు. ఈ రోజున ఒక దీవెనకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటున్నాము అనంటే, ఆ రోజున నా తల్లి దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మాకు అనుగ్రహించడానికి గల కారణమైంది. ఏ రోజుకా రోజు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రారంభించింది. చింతలుండేవి, బాధలుండేవి, బలహీనతలుండేవి, కష్టాలుండేవి, అలసట ఉంటూ ఉండేటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిగారు దేవుని వైపు చూస్తూ ఉండేటువంటి వారు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేటువంటి వారు. దినదినము చేతులెత్తి ఆయన సన్నిధిలో, అయ్యా ఈరోజు ఎలాగా రేపటి గురించిన ఆలోచన మాకు ఉండేటువంటిది కాదు. ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు నడిస్తే చాలు. మన యొక్క ఆలోచనలు ఈ రోజు కొరకు ఉంటుండాలి. దేవుని మీద ఆనుకొని మనం వెళ్తూ ఉంటుండాలి. ప్రతిరోజు దేవుని మీద ఆనుకుంటూ మమ్మల్ని పెంచింది, దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసములో నడిచింది, మమ్మలను నడిపించింది. ఈ రోజుకి ఆయన విడిచిపెట్టకుండా ప్రతిరోజు మమ్మలను పోషిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథములో ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆయన ప్రవక్తే. ఆయన అనుకుంటే బోలెడన్ని అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అయితే అవన్నీ జరగడానికి కావలసినటువంటి దేవుని మహాకృపను దేవునికి లోబడి దేవుని దగ్గర కనిపెట్టి ఏలియా గారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కేరీతు వాగు దగ్గరకు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళాడు. కాకోలములతో పోషించబడ్డాడు. ఆ వాగు కాస్త ఆ యొక్క నీరు అయిపోవడం ప్రారంభించింది. తర్వాత సారెపతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళమన్నాడు. సారెపతు ప్రాంతానికి వెళ్ళి ఏమైనా ధనవంతుల ఇల్లు చూపించాడంటే ఒక విధవరాలి యొక్క ఇల్లును చూపించాడు. చూడండి, అరణ్యంలోనికి వెళ్ళమంటే వెళ్ళాడు. సారెపతు అనేటువంటి ఊర్లో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచాడు. దేవుడు అక్కడ కాకోలములతో పోషించాడు, ఇక్కడ ఒక పేద విధవరాలతో పోషించాడు. ఈ రోజున నిన్ను ఎలాగైనా నడిపించగలడు, ఎలాగైనా పోషించగలడు. ఎవరు లేరని, ఏమీ లేవని, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసేసి నేను ఎంతటి దాన్ని అని కృంగిపోవద్దు. నా దేవుడు నిన్ను నడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. దిగులు చెందొద్దు, బాధపడద్దు, రేపటిని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఈ రోజు కొరకు దేవుని సన్నిధిలో నీ చేతులు పైకెత్తి ఆయన వైపు చాపి ప్రార్థన చేయి. ఈ రోజు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు అద్భుతంగా నిన్ను పోషించబోతూ ఉన్నాడు. ఏకీభవిస్తావా మాతో ప్రార్థనలో? తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము.